ప్రధాని మోడీ విశాఖ పర్యటనకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం 4 గంటలకు మోడీ విశాఖ చేరుకుంటారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ గ్రౌండ్స్ వరకు రోడ్ షో చేస్తారు. ఈ షోలో ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారు. బహిరంగ సభ జరిగే వేదికను ఇప్పటికే మంత్రులు పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. 5,000 మంది పోలీసులు సభా ప్రాంగణానికి పహారాగా ఉన్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని మోడీ పర్యటన, రోడ్ షో, సభ జరుగుతోంది. 35 మంది ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విశాఖ పర్యటనలో ప్రధాని మోడీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. వీటిలో విశాఖ రైల్వే జోన్ ఉంది. సభా వేదికపై ప్రధాని దాదాపు గంట సేపు ఉంటారు. సభా ప్రాంగణంలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా బ్లాకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు వీవీఐపీ పాసులు జారీ చేస్తున్నారు. సుప్రీంకోర్టులోనూ న్యాయ పోరాటం చేస్తాము అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. క్వాష్ పిటిషన్ను మాత్రమే హైకోర్టు కొట్టేసిందన్నారు. తనకు ఉరిశిక్ష వేసినంతలా కాంగ్రెస్ నేతలు సునకానందం పొందుతున్నారని అన్నారు. హైకోర్టు కొట్టేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు ఆయన. సుప్రీంకోర్టులో కేసు ఉందన్నారు. 2 రోజుల్లో లేదా వారం రోజుల్లో విచారణకు వస్తుందని చెప్పారు ఆయన. కేటీఆర్ కు సంబంధించిన ఫార్ములా ఈ కార్ రేసు కేసుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. అది రాజకీయ అంశం కాదన్నారు. ఆ కేసు చట్ట పరిధిలో ఉందన్నారు ఆయన. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు భట్టి. ఫార్ములా ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి పొంగులేటి స్పందించారు. దీనిపై మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ చేశారు. తప్పు చేస్తే 1-2 రోజులు ఆలస్యమైన బయటపడుతుంది అన్నారు. కోర్టుల ముందు బల ప్రదర్శన చేయడం మంచిది కాదన్నారు ఆయన. ఈ కేసులో బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు అనడం సరికాదని తెలిపారు. తప్పొప్పులు తేల్చేది కోర్టులు మాత్రమే అన్న ఆయన వ్యవస్థలో రాజకీయ నాయకుల పాత్ర ఉండదని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, శామీర్పేట్, మేడ్చల్ మెట్రోల డిపిఆర్లు మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 3 మెట్రోల డిపిఆర్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిలవాలని సూచించారు ఆయన. హైదరాబాద్లో మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ క్యారిడార్ల నిర్మాణాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫ్యూచర్ సిటీ మెట్రో, జేబీఎస్ టు శామీర్పేట్ మెట్రో, ప్యారడైజ్ టు మేడ్చల్ మెట్రో మార్గాలకు సంబంధించి భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని సీఎం సూచించారు. ఎలివేటెడ్ క్యారిడార్ల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి అన్నారు. అలైన్మెంట్ రూపొందించేటప్పుడే క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. హైదరాబాద్లో బీజేపీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బధూరి ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఒక్కసారిగా బీజేపీ ఆఫీస్కు రావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూత్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సమయంలో ఓ బీజేపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమని బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. తమ కార్యాలయం వరకు ఎలా వచ్చారని ప్రశ్నిస్తున్నారు. దాడిని ఖండించారు ఆ పార్టీ నేతలు. మరోవైపు తమ పార్టీ ఆఫీస్పై దాడికి నిరసనగా గాంధీ భవన్ను ముట్టడించారు బీజేపీ శ్రేణులు. రాళ్లు కూడా రువ్వారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బీజేపీ ఆఫీస్ మీద యూత్ కాంగ్రెస్ నాయకుల దాడిపై టీపీసీసీ సీరియస్ అయింది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన ఉండాలని తెలిపింది. ప్రియాంక గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సినవే అంది టీపీసీసీ. కానీ యూత్ కాంగ్రెస్ ఇలా ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ పైన దాడికి వెళ్లడం సరైంది కాదని పేర్కొంది. వ్యవసాయానికి సాగునీటి ఇబ్బంది లేకుండా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాగార్జున సాగర్ డ్యామ్ స్పిల్వే మీద పడిన గుంటల పూడ్చివేతకు రంగం సిద్ధం చేయాలని ఆదేశించారు ఆయన. ఇందుకోసం ఐఐటి రూర్కెల సౌజన్యంతో అధ్యయనం చేయించాలని సూచించారు.
ఇక అనుమల చెక్ డ్యాంకు అనుమతులు మంజూరు చేశారు. అటు హై లెవెల్ లో లెవెల్ కెనాల్తో పాటు లింక్ కెనాల్ పనుల టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 పనులు వేగవంతం చేయాలని సూచించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైఎస్ జగన్ సమీప బంధువు అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ డెడ్తో 3 నెలల నుంచి కోమాలో ఉన్న ఆయన హైదరాబాద్ ఏఐజీలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడైన ఆయన జగన్కు సోదరుడి వరుస అవుతాడు. వైసీపీ రాష్ట్ర డాక్టర్స్ అసోసియేట్ సెక్రటరీగా ఉన్నారు అభిషేక్ రెడ్డి. తిరుపతిలోని హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. శిల్పారామం ఎదురుగా ఉన్న పద్మావతి హోటల్లో తనిఖీలు చేపట్టారు. నాణ్యత లేని ఆహారం వినియోగదారులకు అందిస్తూ ఉన్నట్లు గుర్తించారు. 2-3 రోజులుగా ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన ఆహారాలను అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్లోని వంటగదిలో కూడా పరిశుభ్రత పూర్తిగా లోపించినట్లు గుర్తించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వస్తున్న యాత్రికుల నుంచి ఇక్కడి హోటళ్లపైన ఫిర్యాదులు చేస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటల్స్ పైన అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఖమ్మంలో పట్టపగలే దొంగ రెచ్చిపోయాడు. బ్యాంకులో నగదును డ్రా చేసుకునేందుకు వెళ్లిన వృద్ధురాల్ని ఏమార్చి నగదును కాజేశాడు 2 వ్యక్తులు. బ్యాంకుకు వచ్చిన వృద్ధురాలు తన ఖాతా నుంచి 72,000 నగదు డ్రా చేసుకుంది. నగదు లెక్కిస్తున్న సమయంలో ఆ యువకులు అక్కడికి వచ్చారు. సహాయం చేస్తామని చెప్పి 22,000 రూపాయలు తీసుకొని పరారయ్యారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో కోడి కత్తులు తరలిస్తూ ఉన్న 4 యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. బుట్టాయిగూడెం సెంటర్లో వాహన తనిఖీ చేశారు. అమ్మపాలానికి 4 వ్యక్తులు 500 కోడి కత్తులు, వాటిని సానపెట్టే పరికరాలు తరలిస్తూ పట్టుబడ్డారు. దీంతో 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి తహసీల్దార్ ఆర్ఐ పునుగుడు వీఆర్ఓను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. ఈ నెల 4వ తేదీన కనిగిరి మండలంలోని పునుగుడు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. భూమి మ్యూటేషన్ చేయడానికి అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారని చెప్పాడు ఓ బాధితుడు. దానికి సంబంధించిన ఫోన్ కాల్ రికార్డింగ్ సంభాషణను కలెక్టర్కు వినిపించారు. దీనిపై విచారణ జరిపించిన కలెక్టర్ ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా ఎంఆర్ఓ, ఆర్ఐ, వీఆర్ఓను సస్పెండ్ చేశారు. ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. ఒకే రాష్ట్రంలో ఎన్నికలు కాబట్టి స్పీడ్గానే ప్రక్రియ పూర్తయ్యేలా ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసింది. ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగుతోంది. ఫిబ్రవరి 8వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఒకే విడతలో జరిగే ఎన్నికల కోసం ఈ నెల 10న నోటిఫికేషన్ రిలీజ్ అవుతోంది. నామినేషన్లకు జనవరి 17న డెడ్ లైన్ పెట్టింది ఈసీ. ఢిల్లీలో మొత్తం 1,55,00,000 మంది ఓటర్లున్నారు. ఈ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తూ ఉంది. వరుసగా 2 ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని ప్లాన్ చేస్తోంది. గతంలో దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఎలాగైనా హస్తిన అసెంబ్లీని దక్కించుకోవాలని స్కెచ్లేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ షాక్ ఇచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఆప్కు మరోసారి ఇవ్వాలని గతంలోనూ ఆయన ఆకాంక్షించారు. తమకు మద్దతిచ్చినందుకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. యూపీతో సరిహద్దును పంచుకునే ఢిల్లీలో అఖిలేష్ మద్దతు తమకు లాభం చేకూరుస్తుంది అని ఆప్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తనకు కేటాయించిన నివాసాన్ని కేంద్రం మరోసారి రద్దు చేయడంపై ఢిల్లీ సీఎం అతీషి స్పందించారు. 3 నెలల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారన్న ఆమె నివాసాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందన్నారు. ఇంటిని ఖాళీ చేయాలని నోటీసుల్లో ఉందని తెలిపారు. తన కుటుంబ సభ్యులను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటుంది అన్న అతీషి తాను సీఎంగా ఎన్నికైన తర్వాత తమ వస్తువులన్నింటినీ బీజేపీ కార్యకర్తలు రోడ్డు మీద పడేశారని వాపోయారు. అవసరమైతే ఢిల్లీ ప్రజల ఇళ్లలోనే ఉంటూ వాళ్ల కోసం పనిచేస్తానని అన్నారు అతీషి.
ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్న జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ని ఆసుపత్రికి తరలించారు. 4 రోజులుగా ఆమరణ దీక్ష చేపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆయనను పాట్నాలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు కార్యకర్తలు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ జనవరి 2 నుంచి నిరసన చేపడుతున్నారు. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన బీపీఎస్సీ పరీక్షలో అవకతవకలు జరిగినందున మరోసారి పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇస్రో కొత్త చైర్మన్గా డాక్టర్ వి నారాయణ్ నియమితులయ్యారు. అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా ఉన్నారు సోమనాథ్. జనవరి 14న వి నారాయణ్ బాధ్యతలు చేపట్టనున్నారు.